ఏఐ ఈ పదం వినగానే మనకు సాఫ్ట్వేర్, యాప్స్ గుర్తొస్తాయి కదూ? కానీ అసలు కథ వేరే ఉంది. ఈ ఏఐ విప్లవం కేవలం డిజిటల్గా జరగట్లేదు, మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని కూడా మార్చేస్తుంది. ముఖ్యంగా మన డిజిటల్ ప్రపంచానికి గుండెకాయ లాంటి డేటా సెంటర్ల పునాదులనే కుదిపేస్తుంది. మరి ఇంత పెద్ద మార్పు కదేంటో కాస్త లోతుగా చూద్దాం. మనం మాట్లాడుకుంటున్న ఈ విషయాలకి ఆధారం ఇదిగో ఈ డేటా కోస్ట్ మ్యాగజైన్. దీని ఫిబ్రవరి 2026 సంచిక. అసలు ఈ కవర్ పేజీ చూస్తేనే అర్థమవుతుంది డేటా సెంటర్ల భవిష్యత్తు గురించి ఎంత సీరియస్గా చర్చించాల్సిన అవసరముందో. ఒకప్పుడు కంప్యూటింగ్ ప్రపంచమంతా చాలా పద్ధతిగా ఒక లెక్క ప్రకారం నడిచేది. దాన్ని మూర్స్ లా అనేవాళ్లు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి 2 ఏళ్లకి చిప్స్ డబల్ ఫాస్ట్ అయ్యేవి. అంతా ఊహించినట్టే జరిగేది. కానీ ఏఐ రంగంలోకి అడుగుపెట్టాక ఆ లెక్కలన్నీ తారుమారైపోయాయి. ఆట పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఒక కొత్త ఊహించలేని సవాలతో కూడిన దశలోకొచ్చేశాం. డేటా క్వెస్ట్ ఎడిటర్ శ్రీకాంత్ చెప్పినట్టు ఏఐ వచ్చి మనకున్న ఆ సౌకర్యాన్ని, ఆ పద్ధతిని పూర్తిగా దెబ్బతీసింది. ఎందుకంటే ఇది కేవలం టెక్నాలజీ మార్పు కాదు, డేటా సెంటర్లను నడిపించే ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్ర నియమాలనే మార్చేస్తుంది. ఇక పాత పద్ధతులు అస్సలు పనిచెయ్యవు. సరే, మరి ఈ కొత్త భౌతిక శాస్త్రం అంటున్నాం కదా, ఇందులో అతిపెద్ద సవాళ్లు ఏంటి? ముఖ్యంగా 2 విషయాలు: పవర్ అంటే విద్యుత్, మరియు కూలింగ్ అంటే వేడిని తగ్గించడం. ఈ 2 ఇప్పుడు ఈ మొత్తం కథలో హీరోలన్నమాట. ఒకప్పుడు డేటా సెంటర్ పెట్టాలంటే ఏం చూసేవాళ్లం? మంచి జాగా, ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్, అంతే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు అన్నింటికన్నా పెద్ద సమస్య, అసలు అడ్డంకి పవర్. కరెంటు దొరకడమే గగనమైపోయింది. ఒక ఉదాహరణ చూద్దాం. ఏఐ రాకముందు ఒక డేటా సెంటర్లో ఒక్కో ర్యాక్కి సుమారుగా 10 కిలోవాట్ల పవర్ సరిపోయేది. 10 కిలోవాట్లు. ఇప్పుడు ఏఐ హార్డ్వేర్ వచ్చాక అదే ఒక్క ర్యాక్కి ఎంత పవర్ కావాలో తెలుసా? ఏకంగా 150 కిలోవాట్లు. అంటే ఆలోచించండి, ఒకేసారి 15 రెట్లెక్కువ. ఈ పెరుగుదల మామూలుది కాదు, ఊహకు కూడా అందనిది. ఇక పెద్ద పెద్ద ఏఐ ఫెసిలిటీస్ గురించి మాట్లాడితే వాటిని ఇప్పుడు ఏఐ ఫ్యాక్టరీలు అంటున్నారు. ఎందుకంటే ఒక్కో ఫ్యాక్టరీకి 100 మెగావాట్లకు పైగా పవర్ కావాలి. అంటే దాదాపుగా ఒక మధ్యతరహా పట్టణానికి ఎంత కరెంటు కావాలో అంత కరెంట్ ఒక్క డేటా సెంటరే లాగేస్తుందన్నమాట. ఆశ్చర్యంగా ఉంది కదూ? ర్యాక్ బ్యాంక్ ఫౌండర్ నరేందర్ సేన్ చెప్పిన ఈ మాట పరిస్థితిని చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఒకప్పుడు కనెక్టివిటీనే కరెన్సీ అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి పవర్ వచ్చింది. పవరే కొత్త కరెన్సీ. దీని చుట్టూనే ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ తిరుగుతుంది. సరే, ఇంత పవర్ వాడితే ఏమవుతుంది? విపరీతమైన వేడి పుడుతుంది. ఈ వేడిని చల్లార్చడానికి మన పాత ఫ్యాన్లు, ఏసీలు అస్సలు సరిపోవు. అందుకే ఇప్పుడు లిక్విడ్ కూలింగ్, హైబ్రిడ్ కూలింగ్ లాంటి కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు కూలింగ్ అనేది కేవలం ఒక సపోర్టింగ్ సిస్టమ్ కాదు, డేటా సెంటర్ నడవాలంటే అత్యంత కీలకమైన భాగమైపోయింది. ఇక్కడే ఒక పెద్ద చిక్కుముడి ఉంది. ఒకవైపు ఏఐకి ఇంత భారీగా పవర్, వనరులు కావాలి. మరోవైపు ప్రపంచమంతా సస్టెనబిలిటీ అంటే పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతోంది. మరి ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అదే ఇక్కడ అసలు పాయింట్. అందుకే అందరిలోనూ ఒకటే ప్రశ్న: అసలు ఈ ఏఐ మన పర్యావరణాన్ని నాశనం చేస్తుందా? దీనికోసం మనం అంత పెద్ద మూల్యం చెల్లించాల్సిందేనా? హిటాచీ వంతారాకు చెందిన సంజయ్ అగర్వాల్ అన్నట్టు సస్టైనబిలిటీ అనేది ఇప్పుడు ఏదో చివర్లో రాసే చిన్న నోట్ కాదు, అదే మెయిన్ హెడ్లైన్. సిబిఈ చైర్మన్ అంశుమాన్ మ్యాగజైన్ దీన్నే ఇంకా స్పష్టంగా చెప్పారు. నిజమైన సస్టైనబిలిటీ అంటే ఉద్దేశాలు చెప్పడం కాదు, అది ఒక ఇంజనీరింగ్ డిసిప్లిన్. దాని ప్రభావాన్ని చూపించాలి. అంటే మాటలు కాదు, చేతలు ముఖ్యం, రిజల్ట్స్ చూపించాలన్నమాట. మరి ఈ ఎఫిషియన్సీని ఎలా కొలుస్తారు? దానికోసం పియుఈ అనే ఒక మెట్రిక్ ఉంది, అంటే పవర్ యూసేజ్ ఎఫెక్టివ్నెస్. ఇది చాలా సింపుల్. డేటా సెంటర్ తీసుకున్న మొత్తం 100 యూనిట్ల కరెంట్లో నిజంగా కంప్యూటర్లకి ఎన్ని యూనిట్లు వెళ్లాయి, కూలింగ్ లాంటి వాటికి ఎన్ని యూనిట్లు వృధా అయ్యాయని లెక్కిస్తుంది. ఈ పియుఈ నంబర్ ఎంత తక్కువగా ఉంటే ఆ డేటా సెంటర్ అంత ఎఫిషియెంట్ అన్నమాట. కానీ ఇక్కడే గ్రీన్ వాషింగ్ అనే ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే కంపెనీలు కొన్ని సర్టిఫికెట్లు కొనేసి మేము 100% గ్రీన్ ఎనర్జీ వాడుతున్నాం అని చెప్పుకుంటాయి. కానీ వాస్తవానికి అర్ధరాత్రి 2 గంటలకు వాళ్ళ డేటా సెంటర్కి పవర్ ఎక్కడి నుంచొస్తుంది? దగ్గరలో ఉన్న బొగ్గు పవర్ ప్లాంట్ నుంచే. అంటే పేరుకే గ్రీన్, కానీ వాస్తవంలో ఏ మార్పు ఉండదు. దీన్నే గ్రీన్ వాషింగ్ అంటారు. సరే, ఈ ప్రపంచవ్యాప్త పోటీలో మరి మన దేశం ఎక్కడుంది? భారతదేశం ఈ రేసులో ఒక కీలకమైన ప్లేయర్గా ఎలా మారుతోందో చూద్దాం. ఈ చార్ట్ చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1 మెగావాట్ కెపాసిటీకి ఇండియాలో నెలకి 13.2 పెటాబైట్ల డేటా జనరేట్ అవుతుంది. అదే ఆస్ట్రేలియాలో కేవలం 0.3, సింగపూర్లో అయితే మరీ తక్కువ. అంటే మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర డేటా వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది మామూలు విషయం కాదు. మరి ఎందుకు అందరి కళ్ళు ఇప్పుడు ఇండియా మీద పడ్డాయి? కొన్ని కారణాలున్నాయి. 1, అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో ఇప్పుడు కొత్తగా పవర్ దొరకడం కష్టంగా ఉంది. 2, మన దగ్గర డిజిటల్ వాడకం, ముఖ్యంగా 5G వచ్చాక ఆకాశాన్నంటోంది. 3, ఇక్కడ పవర్, నిర్మాణ ఖర్చులు కూడా తక్కువే. ఇవన్నీ కలిసి ఇండియాను ఒక హాట్స్పాట్గా మార్చాయి. అంతా బావుంది, ఇండియాకి పెద్ద అవకాశం ఉంది. కానీ ఈ హైప్ని పక్కన పెట్టి వాస్తవంలో ఉన్న సవాళ్లు, రిస్క్ల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే తొందరపడితే నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ ఉన్న అతిపెద్ద రిస్క్ ఏంటంటే స్ట్రాండెడ్ అసెట్స్. అంటే ఇప్పుడున్న ఏఐ ట్రెండింగ్ చూసి కేవలం దానికోసమే ప్రత్యేకంగా డేటా సెంటర్లు కట్టేయడం. ఒకవేళ రేపు టెక్నాలజీ మారితే, ఏఐ డిమాండ్ తగ్గితే అప్పుడు ఈ వేల కోట్ల పెట్టుబడులన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి, నిరుపయోగంగా మిగిలిపోతాయి. అందుకే నెక్స్ట్ జెన్ క్లౌడ్ టెక్నాలజీ సీఈఓ ఏఎస్ రాజగోపాల్ చెప్పినట్టు నిజమైన విజయం ఎన్ని వేల కోట్లు ప్రకటించామన్న దానిలో లేదు,
మనం నిర్మించిన సామర్థ్యాన్ని ఎంత సమర్థవంతంగా వాడుకుంటున్నామనే దానిలోనే ఉంది. ఇదే అసలైన మంత్రం. ఏఐ మన ప్రపంచాన్ని మన కళ్ల ముందే తిరగరాస్తోంది. మరి ఈ విప్లవానికి శక్తినిచ్చే ఈ భౌతిక ఇంజిన్లను, ఈ కొత్త ఫ్యాక్టరీలను ఎవరు సొంతం చేసుకుంటారు? ఎవరు వాటిని నియంత్రిస్తారు? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం మన రాబోయే ప్రపంచపు భవిష్యత్తు నిర్ణయిస్తుంది.